నంద్యాల ఎమ్మెల్యే అఖిల ప్రియ మేడం గరం అవ్వకుండా మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి సార్ మీద మాట్లాడుతున్నది. గట్లనే మేడం అక్కడున్న గవర్నమెంట్ కాలేజ్కి పోయి విద్యార్థులతోటి మాట్లాడిందట. మరి ముచ్చట్లేందో చూద్దామా? ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మేడం ఏంద్రా నాయను పంకపాటి పాత ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డిని దుమ్ము దులిపింది పో. అవునోళ్ళు మేడం ఎంత కోపమైందో వీడియో చూపుతా చూసుకుంటా మీరే ఒక్కి తిన్నుండ్రి. ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రమ్ కడప అంట. ఆయన రాయలసీమ వాసుడంట. ఆయన కడపది కాబట్టి కడపకి ఇచ్చుకున్నాడంట. ఆయన ఏంటండి ఇవన్నీ ఆలగడ్డలో? వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఆల్ దిస్? ఎవరు చెక్ చేయాలనుకుంటున్నారా? మీరు ఇమ్మీడియట్ గా ఇతను సస్పెండ్ చేయండి. ఐ డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆలగడ్డ. ఒక్క బొట్టు పనికి రావట్లేదు ఇక్కడ. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళే స్వీపింగ్ చేస్తున్నారు. ఆడపిల్లలు బాత్రూమ్ పోవడానికి టాయిలెట్స్ లేవు. ఎందుకు డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు మీరు ఇక్కడ? యూ టేక్ యాక్షన్ ఆన్ దిస్ పీపుల్. ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత ఈ ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోండి ఇమ్మీడియట్ గా. మీరు యూ రైట్ ఏ రిపోర్ట్ సార్. మీరు రిపోర్ట్ రాయండి, మొత్తం మీకు ప్రూఫ్తో సహా ఆధారాలతో సహా మీకు వాట్సాప్ పెడతా నేను. యూ కైండ్లీ రైట్ ఏ రిపోర్ట్. ఐ డోంట్ వాంట్ సచ్ పీపుల్ బీయింగ్ ఇన్ ఆలగడ్డ. ఇమీడియట్లీ టేక్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్. ఇక గిట్ల కోపం అయ్యేసరికి పంకపాటి నాయకుల గుండెలు జడెళ్ళు మన్నింటావని ఎమ్మెల్యే మేడం మాటలు విన్న సైకిల్ పార్టీ లీడర్లు అక్కడక్కడ చెప్పుకొని మురిసిపోతున్నారు. చదవండి, బయటికి చదవండి మీరు రాస్తుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డ. సర్వైవింగ్ ఆన్ స్టూడెంట్స్ ఫీ. దిస్ కాలేజ్ హాస్ నో ఫైనాన్స్ అసిస్టెంట్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డకు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ రాలేదు అని చెప్పడం జరిగింది. అంటే 2022లో వచ్చింది కాలేజు. అప్పుడు గాడిదలు కాస్తున్నాడా ఎమ్మెల్యే? ఈరోజు డిగ్రీ కాలేజ్కి వచ్చిన ఎంత పెద్ద ఘనకార్యం చేసినావో నువ్వు. అసలు డిగ్రీ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో ఏంటో నీ పరిస్థితి అని చెప్పి చూడడానికి డిగ్రీ కాలేజ్కి వస్తే ఇది డిగ్రీ కాలేజ్ లేదు. ఆలగడ్డలో డిగ్రీ కాలేజ్ లేదు. ఎద్దుల పాపమ్మ స్కూల్లో కాలేజ్లో డిగ్రీ కాలేజ్ని తీసుకొచ్చి దూర్చినారు. వీళ్ళకే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు, వీళ్ళకే స్థలం లేదు ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, జూనియర్ కాలేజ్ పిల్లలకు కానీ ఇక్కడ వీళ్ళకే స్థలం లేదు, వీళ్ళకే ఫెసిలిటీస్ లేవు. కానీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించాడంట, కానీ బిల్డింగ్ మాత్రం తెప్పించుకోలేకపోయినాడు. మీరు నాయకులు, మీరు నా మీద విమర్శలు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూర్చున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా.